హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్‌తోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని మీరు అనుకున్నట్లయితే, ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కి తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. ఈ రిక్రూట్‌మెంట్‌కి అప్లికేషన్ చేయాలంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. సెలెక్ట్ అవుతే 45,000 వరకు మంత్లీ సాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. చాలా తక్కువ వరకి కాంపిటీషన్ ఉంటుంది. పోస్టులు కూడా చాలా తక్కువ ఉంటాయి. నేను చేసే ఒక్క వీడియో వల్ల ఒక్క పర్సన్‌కి ఉద్యోగం వచ్చినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో దట్ నా దగ్గరికి వచ్చిన ఏ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ గురించి అయినా కూడా మీకు జెన్యూన్‌గా అప్డేట్స్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. డిస్క్రిప్షన్‌లో నోటిఫికేషన్ పీడిఎఫ్‌తో పాటు టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్ లింక్ 2 ఉంటాయి. జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్‌లో ఎందుకు జాయిన్ అవ్వమంటున్నామంటే, ఏదైనా షార్ట్ నోటీస్ వస్తే అక్కడ మీకు పోస్ట్ చేస్తాను. ప్రతిదానికి వీడియో చేయలేం కాబట్టి. అండ్ మీకు చాలా మందికి కెరియర్ గైడెన్స్ అనేది ఎవరు ఫ్రీగా ఇవ్వరు. సో మన ఛానల్ నుంచి కెరియర్ గైడెన్స్ అనేది ఫ్రీగా ఇవ్వబోతున్నాం. డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ పేజ్‌ని ఫాలో చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్‌గా నాకు మెసేజ్ చేయండి. సో నేను మీ డౌట్‌నైతే సాల్వ్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్‌మెంట్‌లో రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 4 పొజిషన్స్ ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 2 ఉన్నాయండి. ఈ అన్‌రిజర్వ్డ్‌లో ఉన్న 2 ఉద్యోగాలకి ఓసీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏంటన్నా తక్కువ ఉన్నాయంటే, చాలా వరకు మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే రిక్రూట్‌మెంట్‌లో తక్కువ పొజిషన్సే ఉంటాయి. ఓబీసీలో ఒక్క పొజిషన్ ఉంది. ఈడబ్ల్యూఎస్‌లో ఒకటి ఉంది. ఓకేనా? సో ఏజ్ వచ్చేసరికి 27 సంవత్సరాలు ఉన్న అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్, 27 సంవత్సరాలు ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మనకు 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, అంటే +3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రిక్రూట్ చేసే ఉద్యోగాలు మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు. సో ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలి. టైపింగ్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సత్యవతి కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అండర్టేకింగ్లో ఉన్న ఈ కాలేజ్ నుంచి అయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకు ఇది కంప్లీట్లీ మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన గవర్నమెంట్ కాలేజ్. ఓకేనా? సో ఈ రిక్రూట్మెంట్లో మీరు అప్లికేషన్ చేయడానికి ఆల్రెడీ అప్లికేషన్ అనేది మనకు స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ ఈ ఉద్యోగానికి కనుక మీరు సెలెక్ట్ అవుతే లెవెల్ 2లో భాగంగా మీకు 45,000 నుంచి 60,000 వరకు అయితే మంత్లీ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలంటే www.satyavati.du.ac.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి అన్‌రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 500 రూపీస్ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 250 రూపీస్ అయితే పే చేయాలి. మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 17th ఫిబ్రవరి 2024 వరకు ఉంది. ఇంకొక 1 వీక్ వరకు మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది రిమైండ్ వీడియో అండి. సో దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఈ లింక్ నేను పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలకైతే మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, వీటికి అప్లికేషన్ చేస్తే మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్, ఆల్ క్యాస్ట్ వాళ్ళు అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 250 రూపీస్, అన్‌రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు కంప్లీట్లీ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్లో పేపర్ 1 అనేది మనకు 3 అవర్స్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ పేపర్ 2 వచ్చేసరికి ఎస్ఐ అండ్ కాంప్రహెన్షన్ ఉంటుంది 100 మార్క్స్కి. టోటల్గా 300 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పేపర్ 1 వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ, లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ హిందీకి సంబంధించి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 2 వచ్చేసరికి మనకు 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, మీరు ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలి ఇంట్లో కూర్చొని అంటే, మీకు డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ అనే అప్లికేషన్ ఉంటుంది. ఓకేనా? డౌన్లోడ్ చేసుకోండి. అందులో మనకు కోర్స్ ఉంటుంది. జస్ట్ 499కే కోర్స్ అనేది డిజైన్ చేశాము. సో ఈ కోర్స్ని అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు ఏ ఉద్యోగానికైనా కూడా ఈ కోర్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో దట్ ఈ కోర్స్ని ప్రిపేర్ అయ్యి మీరు ఏ జాబ్నైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్ అనుకోండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.